బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కర్ జడ్సన్ డిమాండ్ చేశారు. శ్మశానానికి పంపుతారా లేక శాసనమండలికి పంపుతారా అంటూ తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రేపు సాయంత్రంలోగా ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని జడ్సన్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఇది బయట ఉండడానికి బంగ్లా కాదు, లేకపోతే గడి కాదు, ఇది ప్రజల ఆస్తి. ఇది బయట ఉండిపో, ఇది మీ బంగ్లా నా మీ పైసలతో కట్టిందా? ఇది మీ డబ్బుతో కట్టిందా అంటున్నా? ఇది ప్రజలది. ఇది ఎన్నికల అధికారి ఉన్నాడు. రమ్మనండి కలెక్టర్ ఇక్కడికి. నేను కలెక్టర్ ముందే ఇచ్చింది. నేను బాజాబ్తా పబ్లిక్ 4,61,000 మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఎన్నికల యాక్షన్ తీసుకోమంటే మీరు యాక్షన్ తీసుకోరు. పైన నా మీదనే యాక్షన్ తీసుకుంటారా మీరు? నల్గొండలు కాదు, ఇక్కడ ఏఆర్ఓ ఇక్కడ ఎక్కడని వచ్చు. మీకు తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అందరికి మాకు చదువురాంగంలో రూల్ లేదు చెప్పద్దు. ఏఆర్ఓ ప్రతి 3 జిల్లాలకు 12 జిల్లాలో 12 మంది ఏఆర్ఓలు ఉంటారు. ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. మరి ఎంక్వైరీ చేస్తాను ఎందుకు చెప్పాలి? మరి ఇక్కడ సుమోటో కింద కేసు పెట్టాలి. ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. జిల్లాకు సంబంధించిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు రేపు పొద్దుగాల 11 గంటలకు పక్కా చేస్తారు. కలెక్టర్ ఆర్ఓ ఆఫీస్ కొంత దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా కోర్టుకు పోతారు.